దాన్ని బట్టి ఖచ్చితంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది, రాష్ట్రాలకు దేశానికి నష్టం జరిగే ప్రమాదం ఉన్నది అనుకున్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. దానికి అనేక నిబంధనలు ఉన్నాయి. కానీ అవన్నిటిని తుంగలో దొక్కి కేసీఆర్ ఎవరెవరు చేసిండు, ప్రభాకర్ రావు కాంగ్రెస్ రాష్ట్ర లీడర్లు ఎందుకు అవుతుంది, 650 మంది కాంగ్రెస్ వాళ్ళవి, ఇతర పార్టీల వాళ్ళవి, రఘునందన్ రావుది, ఈటల రాజేందర్ది, మొత్తం టోటల్ గా ఆల్ పార్టీస్ వాళ్ళవి చేశాడు. అక్కడితో అయ్యిండా ఇయర్లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళవి, హీరోలై, హీరోయిన్లై, ఇయర్లో కాంట్రాక్ట్లీ, బిల్డర్స్, హీరోలో ఏమో డబ్బులు వసూలు చేయాలి కదా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విని వాళ్ళ దగ్గర బ్లాక్ మెయిల్ చేసి 100 కోట్లు వసూలు చేశాడు. బిల్డర్లై, కాంట్రాక్ట్లై, గోల్డ్ అది బంగారు షాప్ వాళ్ళై, బిజినెస్ వాళ్ళై, రాష్ట్రంలో ఎవడెవడు ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడు, చార్మినార్లో ఎవడు చేస్తున్నాడు, ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఎవడు చేస్తున్నాడు, అందరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి 50 కోట్లు 100 కోట్లు అందరి దగ్గర వసూలు చేశాడు. తర్వాత సినిమా హీరోయిన్లు వాళ్ళను సొంతగా వాళ్ళు వ్యక్తిగత ఎన్నో ఉంటాయి కదా, అవి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళని లొంగ తీసుకున్నాడు. అంటే కేటీఆర్ ఇంత దుర్మార్గం ఎవరు చెప్పిరండి ఇది? మరి మీకు ఎవరైనా వచ్చి చెప్పిరా? అది ఎట్లా మీరు ఎండార్స్ చేస్తారు మీరు జరిగిందని? ఇది జరిగిందని ఇవన్నా చెప్పన్నా కానీ రవి గారు బాగుండదు. నేను చెప్పుడు మొదలైతే నేను గజ్జలకాంతం మాట్లాడుతున్నాడు అంటే వాస్తవాలే మాట్లాడుతాడు. గజ్జలకాంతం దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు, ఉత్తగానే అరుస్తున్నాడు అని అనుకుంటున్నారు అనుకుంటే మరి నేను మొదలు బయట పెడితే బాగుండదు, వాళ్ళు ఉరిపెట్టుకునే సావాలి. అది కాదు, ఎంతమందిని బెదిరించాడు. 820 షోటు అపార్ట్మెంట్, అది ఎవడు పడతాడు ఓడడానికి. ఎక్కడది? పార్క్ రైతులు 828. జీవన్ రెడ్డి అనేటోడు బ్రోకర్, ఆర్మూర్ జీవన్ రెడ్డి. మొత్తం అంతా ఉంది. ఎపిసోడ్ మొన్నటి దాంతో కాలే, ప్రెస్ మీట్ తో ఉంది, ఇంకా బాగున్నాయి. అవి మొత్తం బయటకు తీస్తారు ప్రూఫ్ తో సహా. సిసి కెమెరాలు కానీ వీడియోలు కానీ. ఎందుకు సిసి కెమెరాలు ఎక్కడ మీరు నన్ను అడగండి. అది పార్క్ అయితే అంటే చిన్న హోటల్ కాదు కదా, మరి దాంట్లో సిసి కెమెరాలు ఉంటాయా? నాకు అర్థం కాలేదు మీరు అనేది. అన్న అయితే ఉంటాయి కదా మీ దగ్గర. ఇప్పుడు పని చేయనివ్వనండి, హరీష్ రావుని తప్పని ఖండించమనండి, హరీష్ రావు గారిని తప్పని ఖండించమనండి, గంతేగా. నేనేం సంబంధం ఉంటుంది దానికి? ఏం హరీష్ రావు గారు ఒక విషయంలో ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది కదా, పోయి తండ్రికి కేసీఆర్ కి చెప్పిండు కదా, ఏమని మన బామ్మది కేటీఆర్ ఇట్లా చేస్తున్నాడు, ఇది తప్పు అని చెప్పిండు కదా. చెప్తేనే అప్పుడు గొడవ అయింది కదా ఇంట్లో కుటుంబంలో. ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు మీరు ఎందుకు ఆయన తప్పు అని ఖండించమనండి. ఇది హరీష్ రావును వాళ్ళ బాబు అమ్మడుదని నేను తప్పు అంటే నా మీద కేసు పెట్టుకోనండి. మీరు అంటున్నారు కదా, నా మీద కేసు పెట్టుకోనండి, కేసు పెట్టుకోనండి. కేటీఆర్ అంటోడు నాకన్నా సీనియర్ కాదు, నేను ఉద్యమాల నుంచి వచ్చినోడిని. ఆయనకి అయ్యా ముఖ్యమంత్రి అయిన కొట్టి మంత్రి పదవి ఇచ్చిండు, అంతవరకే తప్ప నాకు పెద్ద తోపుగాడు కాదు, లేకుంటే నాకన్నా సీనియర్ కాదు. నేను ప్రజల కోసం. మీ నాయకులు మిమ్మల్ని ఇట్లనే మాట్లాడమంటున్నారా? మా నాయకులు కాదు, ఇయర్లో మా నాయకులు మాట్లాడేటప్పుడు మా ముఖ్యమంత్రిని ఎట్లా మాట్లాడుతున్నాడు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎట్లా మాట్లాడుతున్నాడు, మా కాంగ్రెస్ పార్టీని ఎట్లా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఓ లుచ్చా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఓ లంగా పార్టీ. వాడు ఏమని మాట్లాడుతున్నాడు? ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ తెలంగాణలో వర్గీకరణ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని లక్ష్యంతో అసెంబ్లీ తీర్మానం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు అంటే వీళ్ళు మోసం చేసి అంటుండగా మీ ముఖ్యమంత్రి మరి అట్లా అనొచ్చా? మీరే అంటున్నారు కదా, అట్లా అనొచ్చా? ఇష్టం వచ్చిన బూతు మా ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నప్పుడు నేను ఎందుకు మాట్లాడకూడదు? మా కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్నప్పుడు తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ, ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ, రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇచ్చినందుకే కదా ముఖ్యమంత్రి అయినావు. నువ్వు ఎట్లా మాట్లాడుతావు అంటున్నా. సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇస్తేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. ఒకవేళ తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యివా అది చెప్పు నాకు. అది కాపోదువే నువ్వు, అది కూడా గౌరవం లేకుండా తిన్నింటి అసలు లెక్క పెడతావా? మా సోనియా గాంధీ అమ్మ పార్టీని మా కాంగ్రెస్ రిపీట్ అవుతూనే ఉంటది మీది. ఇది పద్ధతి కాగదు, మీ మాటలు ఆగవు. ఆయన మీరు ఒక్కటి గారు మా ముఖ్యమంత్రి గారిని ఏమని మాట్లాడే మీరు చెప్పండి. మీ మీడియాలో ఉన్నది కదా, మీరైతే ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రం గురించి చాలా మాట్లాడుతున్నారు. మీరు అన్ని విషయాలు క్లుప్తంగా మాట్లాడుతున్నారు, అన్ని విషయాలు తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు, మా ప్రభుత్వం కూడా గమనిస్తుంది. మీరు మాట్లాడే మాటలు అన్ని కూడా ఆలోచన చేస్తుంది.
నువ్వు వాస్తవాలే మాట్లాడుతున్నాను, మేము అందరం నోరు మూసుకొని ఉంటున్నాం. ఎందుకంటే రాఘు గారు మాట్లాడుతున్నట్టే వాస్తవాలు మాట్లాడుతున్నట్టు క్లారిటీ వచ్చేసింది అందరికి. ఒక్కటి, మా ముఖ్యమంత్రి గారిని ఏమని మాట్లాడుతాడు? ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు నోరు తెరిస్తే ఇష్టం వచ్చినట్టు. మరి వాడు కూడా చదువు, మీరు అడగాలి కదా, నువ్వు చదువుకున్న వాడివి, మాజీ మంత్రివి, ఎమ్మెల్యేవు, అరే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లాది? ఇష్టం వచ్చినట్టు నోటికి ఎన్ని బూతులు వస్తే అన్ని బూతులు. అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడొచ్చు, బీసీలను మాట్లాడొచ్చు, ఎస్సీలను మాట్లాడొచ్చు, ఎస్టీలను మాట్లాడొచ్చు, ఒక మేము మాత్రం మాట్లాడకూడదు. అంటే మేము బానిసలం అనుకుంటున్నావా? పండబెట్టి తొక్కుతాం నా కొడుకులారా, తమాషాలు చేస్తే జాగ్రత్త. ఎందుకంటే నువ్వు మాట్లాడితే మేము పడాలి, మేము మాట్లాడితే నువ్వు పడవా? ఏమనుకుంటున్నావు నువ్వు? తమాషాలు అయ్యింది అంటే నువ్వు మాట్లాడితే ఏదని వెళ్తుందా? ఏమనుకుంటున్నావు నువ్వు? మాట్లాడే ముందు నువ్వు మాట్లాడు మానుకో. నాకు కూడా సంస్కరణ తెలుసు, నేను కూడా చదువుకున్న వాడిని, నేను కూడా ఉద్యమాలు చేసిన వాడిని, పోరాటాలు చేసిన వాడిని. గౌరవించడం ఏందో తెలుసు నాకు. ఈ దేశ ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను, ఈ రాష్ట్ర ప్రజలను, ప్రతి పని చేసుకున్నట్టు కూలీ చేసుకునే అన్నను కూడా గౌరవించడం నాకు తెలుసు. ఆ గౌరవం నాకు తెలుసు. కానీ ఇదంతా కోపం ఆగలేక ఈ కష్టాలు, ఈ నష్టాలు వీళ్ళ ద్వారా అనుభవించడం కాక, అరే ఇంత రాష్ట్రాన్ని దోసుకున్నారు, నా రాష్ట్ర ప్రజలు దోసుకున్నారని ఆలోచనతో నేను మాట్లాడిన తప్ప వేరే ఉద్దేశం కాదు. రెండోది, మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం ఇంకా నేను తట్టుకోలేకపోయినా, కాబట్టి నేను మాట్లాడవలసి వచ్చింది. ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్ కాంతం గారు. సో ఇది గజ్జల కాంతంతో స్పెషల్ ఇంటర్వ్యూ, అది ఆయన ఆవేదన. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.